విజయవాడలో ఆటోనగర్ నుంచి స్క్రూ బ్రిడ్జి దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఇస్కాన్ స్వామీజీలు పాల్గొన్నారు. ప్రజల్లోకి కృష్ణ నామస్మరణం చేరుకునే విధంగా శాంతి, ప్రేమ నింపేందుకు ఈ భారీ ర్యాలీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. హరికీర్తన పాడాలని, ప్రతి ఒక్కరు కూడా హరినామం జపించాలని, ప్రపంచ శాంతి కోసం అయితే కృష్ణ భక్తులు వచ్చారు. కృష్ణ భక్తులు మహా ర్యాలీ నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతున్నారు, పద్యాలు చెప్తున్నారు. కృష్ణనామం ఏదైతే ఈ హరినామం ఉందో ప్రతి ఇంట మారుమోగాలని, ప్రతి ఇంట్లో కూడా శాంతి నెలకొనాలని ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని నిర్వహించడమే కాకుండా వీరందరూ ఒక సమూహంలో ఏర్పడి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి మనసులో కూడా భక్తి భావన ఉండేటట్టు కూడా ప్రతి ఒక్క చోట ఈ ప్రపంచ శాంతికి సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా హరినామం అనేది జపించాలన్న ఉద్దేశంతో ఈ మహా ర్యాలీని కండక్ట్ చేశారు. దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచ శాంతి కోసము ఇస్కాన్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నారు. అలాగే ఈ రోజున ఇస్కాన్ విజయవాడ భక్త బృందంతో పాటు మహారాజు గారితో పాటుగా ఈ హరినామ సంకీర్తన చేస్తున్నాము. ఇదేంటంటే ఇప్పుడు యుద్ధ వాతావరణాలు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అవన్నీ ప్రపంచ శాంతి కోసము మేము ఈ హరినామాన్ని ఈ భక్తులకు అందిస్తున్నాం అన్నమాట. అంటే ఇస్కాన్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు, భక్తులకి ఎంతో మేలు చేకూర్చే పూజలు కానీ యాగాలు కానీ చేస్తున్నారు. ఇటువంటి ర్యాలీ చేయడం వల్ల అసలు ఎలాంటి పరిణామాలు చూడొచ్చు? యాక్చువల్గా ఇటువంటి ర్యాలీ చేయడం ఏంటంటే భక్తులకి ఈ హరినామం యొక్క గొప్పదనం తెలుస్తుంది. ఈ హరినామం ఎవరైతే రుచిస్తారో వాళ్ళలో ఆటోమేటిక్గా ఒక శాంతి భావం కలుగుతుంది. అందరూ శాంతంగా ఉంటే ఇంక యుద్ధం అనేది యుద్ధ వాతావరణాలు అనేది నెలకొల్పవు కదా, అప్పుడు అంతా ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉంటుంది కదా. అంటే ఈ ప్రదేశం అనే కాకుండా మీరు వివిధ ప్రదేశాల్లో చేశారు ఇప్పటిదాకా. అంటే చూసుకుంటే వైజాగ్లో, కాకినాడలో ప్రతి ఒక్క ప్రదేశంలో మీరు చూసారు. ఇప్పుడు విజయవాడ వచ్చారు. అసలు విజయవాడలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తారు? ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నారండి. ఇస్కాన్ విజయవాడ వాళ్ళు ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటోనగర్ గేట్ నుంచి మా ఇస్కాన్ జగన్నాథ మందిరం ఉంది కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ దగ్గర, అక్కడి వరకు చేస్తాము. అయితే ముఖ్యంగా ఈ ఇస్కాన్కి సంబంధించే కాకుండా వరల్డ్ పీస్ని నెలకొల్పుతూ కూడా వరల్డ్ పీస్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తున్నారు. అయితే యుద్ధ నేపథ్యంలో ప్రజలు శాంతిని కోరుకుంటారు. అదే శాంతి ఒక్క నామంతోనే వస్తుంది. హరే కృష్ణ అన్న నామంతో ఈ శాంతిని నెలకొల్పడం గురువు గారు ముఖ్యంగా ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పటిదాకా వివిధ ప్రదేశాల్లో చేశారు. భారతదేశం మొత్తం కూడా ఇటువంటి శాంతిని ప్రచారం చేసే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ నడుపుతామంటున్నారు. మనతో పాటు గురువు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? హరే కృష్ణ. మనం ఈరోజు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రకరకాల యుద్ధాలతో సతమతమవుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ చెప్పుకుంటున్నాం, అంటే దేశాలను కలపాలి, కానీ రోజు రోజుకి ఆ యునైటెడ్ నేషన్స్ ముందు ఫ్లాగ్స్ పెరిగిపోతూ ఉన్నాయి, రైట్? సో ఈ యొక్క స్వార్థము, రకరకాల కారణాల వలన జనాలు ఇంకా విడిపోతున్నాం అన్నమాట. దేశాలు విడిపోతున్నాయి, రాష్ట్రాలు విడిపోతున్నాయి. సో కానీ ఎందుకంటే అది కులమని, ప్రాంతమని, రంగు అని రకరకాల భౌతికంగా అందరూ వేరు, కానీ ఆధ్యాత్మిక స్థాయిలో అందరం ఒకటే. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ. కాబట్టి నిజంగా మనము వ్యక్తులు కలపాలన్నా, వ్యవస్థలను కలపాలన్నా సరే, దేశాలను కలపాలన్నా సరే, అది ఆత్మస్థాయిలోనే సాధ్యం. సో అందుకనే మనము భక్తులం అనేవాళ్ళు మనము భగవంతుని యొక్క హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఎందుకు చేపడుతున్నామంటే తద్వారా, ఎందుకంటే ఈ హరినామం అనేది ఆత్మస్థాయిలో నడుస్తుంది, భగవంతుని యొక్క నామం ఇది. కాబట్టి ఈ నామము మొత్తం ప్రపంచాన్ని పవిత్రీకరణ చేస్తుంది, ఆత్మను పవిత్రీకరణ చేస్తుంది. అప్పుడు పవిత్రమైన ఆత్మ అనేది నిజంగానే ఈ కామక్రోధాలన్నీ విడిచిపడతాయి, అప్పుడు అవన్నీ కలుస్తాయి అన్నమాట. కాబట్టి మేము గమనిస్తే చాలాసార్లు విశ్వవ్యాప్తంగా ఇలా హరినామం జరిగే ప్రతిసారి కూడా ప్రపంచంలో రాబోయే చాలా పెనుముప్పులు తప్పాయి. సో భారతదేశం మొత్తం మీద కూడా ఈ విధంగా నగర సంకీర్తనలు నడుస్తున్నాయి. ఈ విధంగా జనాల్లో కూడా చైతన్యం మన అంతా ఒకటే. మన ఇస్కాన్ చూసినట్లయితే ఇప్పుడు అమెరికా, జర్మనీ కలవు, ఉక్రెయిన్, రష్యా కలవు, కానీ ఇస్కాన్లో ఉక్రెయిన్, రష్యా భక్తులు కలిసి నృత్యం చేస్తూ ఉంటారనమాట. భగవంతుడు కేంద్రంగా ఉన్నప్పుడు మాత్రమే రామరాజ్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? రాముడు కేంద్రంగా ఉన్నప్పుడు రామరాజ్యం వస్తుంది. తండ్రి ఒకడైనప్పుడే కదా అందరి పిల్లలు కలుస్తారు. అదేవిధంగా భగవంతుడు ఒకడైనప్పుడే అందరూ కలుస్తారు. కాబట్టి ఈ సంకీర్తన ద్వారా ప్రజల్లో భగవంతుడు చైతన్యం తీసుకురావడం ద్వారా, ఈ స్వార్థము, నెక్స్ట్ కామక్రోధ తీయడం ద్వారా మనమందరము విశ్వశాంతి అనేది సాధ్యమవుతుంది. పూర్తిగా కామ క్రోధాలని అంటే అరికట్టాలని అంటున్నారు. హరికీర్తనలు ప్రతి ఒక్క ఇంట పలికితే, హరినామం ప్రతి ఒక్క నోట పలికితే అసలు ఎటువంటి పరిణామాలు చూడొచ్చు? ఇప్పుడు సింపుల్ లాజిక్. చాలామంది అంటారు ఎక్కడో కీర్తన చేసి ఇంకెక్కడో యుద్ధాలు ఆగుతాయా, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మంత్రాలు చింతకాలు రాలుతాయా అంటారు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు లాజికల్, మేమేమో డాగ్మాటిక్ అనుకుంటాము. కానీ వాస్తవానికి మీరు చదువుకునే రోజుల్లో బటర్ఫ్లై ఎఫెక్ట్ వినే ఉంటారు.
ఎక్కడో బటర్ఫ్లై వింగ్స్ని స్వాప్ చేస్తే దాని యొక్క పరిణామాలు ఇంత అయ్యి ఎక్కడో సునామీ వస్తుందని చెప్పి, ఇఫ్ దట్ ఈస్ బిలీవబుల్, ఇది ఎందుకు కాదండి? ఈ భగవంతుడి యొక్క నామం ఇది దివ్యమైనది, భగవంతుడి నామం ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మిక నామము సో ప్రూఫ్ ఏంటని అడగచ్చు మీరు. ఎందుకంటే సరే దేశాల్లో యుద్ధాలు ఆగిపోతున్నాయా అన్నది ప్రభుజీ దీనివల్ల అది ఆగిందా అనేది ఓకే ఫైన్, సంబడి మే క్వశ్చన్ ఇట్. కానీ నేను చెప్తున్నాను, ఈ నామం మనం జపం చేయడం వలన వ్యక్తులలో మార్పు వస్తుందా లేదా? ఏ మార్పు అయినా సరే వ్యక్తుల నుంచి వ్యవస్థ వరకు వెళ్తుంది కదా. ఈ భగవంతుడు నామం జపం చేయడం వల్లే కదా ఒక వేటగాడు అనేవాడు వాల్మీకి మున్నంత గొప్పవాడు ఈ రామాయణం రాశారు. ఈరోజు భారతదేశం ఆది కావ్యం రామాయణం అయితే దానికి కారణం ఎవరు చెప్పండి? వాల్మీకి అయితే వాల్మీకి ఎలా వాల్మీకి అయ్యాడు? అంత గొప్ప ఋషి ఎలా అయ్యాడు? నామం వల్లనే. ఇక్కడ ఎంతోమంది ఉన్నాము, ఆ పుట్టుకతోనే ఎవరు సాధువులుగా పుట్టారు, కానీ ఎవరైతే గురువుని ఆశ్రయం తీసుకొని భగవంతుడు నామం జపం చేస్తారు. కాబట్టి నామానికి ఒక వ్యక్తి హృదయాన్ని మార్చే శక్తి ఉంటుంది. కాబట్టి వ్యక్తుల నుంచి వ్యవస్థ నుంచి మొత్తం అన్నమాట. సో చూసారు కదా, హరినామానికి ఉండే పవర్, హరినామానికి ఉండే కీర్తనలకు ఉండే ఆధ్యాత్మికత శోభను కూడా చెప్పారు. ముఖ్యంగా హరికీర్తన ఒక్క నోట అంటే కాదు, ప్రతి ఇంట హరికీర్తనలు జపించాలి. ప్రతి ఒక్క నోట హరికీర్తనలు వచ్చినప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుంది. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ హరికీర్తనలు చెప్తే మారుతుందా అంటే ఎస్ మారుతుంది. హరికీర్తనలు మాట్లాడితే ఖచ్చితంగా యుద్ధం జరగకుండా పూర్తిగా ఆగకపోయినా అక్కడున్న ప్రజలకు మేలు చేకూరుతుందని కూడా చెప్తున్నారు. ఇటువంటి ర్యాలీ చేయడం వల్ల ప్రపంచ శాంతి పూర్తిగా నెలకొంటుందని కూడా ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.